ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము తెలుసుకుందాము. నీ సరిహద్దులలో సమాధానమును కలుగజేయు వాడను ఆయనే. కీర్తనలు 147:14. హీ ఈజ్ ద వన్ హూ మేక్స్ పీస్ ఇన్ యువర్ బార్డర్స్. స్లామ్స్ 147:14. ఈ వాగ్దానము దేవుడు మన జీవితాలు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా కూడా రుణస్తులుగానే ఉన్నాము. ఈ యొక్క వాగ్దానం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన సరిహద్దులలో ఆయన సమాధానమును కలుగజేస్తానని, అశాంతిగా ఉన్న సమయంలో శాంతిని అనుగ్రహిస్తానని, సమాధానము లేని సమయాల్లో సమాధానమును నీకు కలుగజేస్తాను అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనము లోతుగా గమనించినట్లయితే దేవుడు తెలియజేస్తున్నటువంటి వాగ్దానము, మనము ఇరుగు పొరుగు వారితో అసమాధానముగా ఉన్నప్పుడు, మన పరిస్థితులను బట్టి మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అసమాధానమైనటువంటి విషయాలు, సందర్భాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ దేవాది దేవుణ్ణి ఆశ్రయించి, దేవాది దేవుణ్ణి గణపరిచి, స్తుతించి, మహిమపరిచినప్పుడు ఆయన అనేది మన మనసులో సమాధానమును కలుగజేస్తాడు. ఇతరులతో కూడా సమాధానమును కలుగజేస్తాను. ఒకనికి దేవుని గణపరిచినప్పుడు, దేవునికి మన యొక్క ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువును సహితం మిత్రుడుగా చేస్తాను, నీ సరిహద్దులలో నేను సమాధానమును అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించగలము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.